ఎక్కువ సేవలు ఇప్పుడు సంగారెడ్డిలో కూడా. సిఎన్జి వాహనం ఎక్కువ మైలేజ్ ఇస్తుంది మరియు ఇతర ఇంధనాల కంటే ఎక్కువ లాభదాయకమైనది. ఇది పర్యావరణానికి అనుకూలమైనది. సిఎన్జి ఇతర ఇంధనాల మాసోత్సవాలని చెప్పేసి జాతీయ స్థాయిలో జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ జనవరి 14 నుంచి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి. ఈ మాసోత్సవాలు ఎందుకు పెడుతున్నారంటే రోజు చేస్తే స్టార్ట్ అనేది ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసుకొని ప్రతి నెల 20 రోజులు చేయడం వల్ల ప్రతి డ్రైవర్ దాకా ప్రతి పౌరుడు దాకా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందాలని చెప్పేసి గవర్నమెంట్ వారోత్సవాలు అయ్యేది. దాన్ని ఒక మాసోత్సవాల కింద మార్చడం జరిగింది. దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు, మరి రవాణా డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, ఇలా ఇంకా వీలైతే అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క పాత్ర ఈ రోడ్డు భద్రత మీద ఎంత జరిగితే అంత భద్రత కల్పించాలని చెప్పేసి ఈసారి జాతీయ ఉత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కాదు. ఈసారి ఎంప్లాయీస్ని కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ వాహనానికి సంబంధించినంత వరకు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి భద్రత కల్పించాలని చెప్పేసి ఎంప్లాయీస్కి చెప్పడం జరిగింది. దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా జరిగే ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ని ఎట్లా అవుతాయి అట్లాగా, మళ్ళీ హాస్పిటల్స్లో సడన్గా డ్రైవింగ్ చేసి చనిపోవడం వాళ్ళకి ఎట్లా అవుతుందని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకునేటప్పుడు, అంటే హెల్త్ బ్రాంచెస్ ఎప్పుడు చూసుకోవాలనేది, మళ్ళీ అలాగే ఏజ్ పెరిగిన వాళ్ళకి సైట్ కళ్ళజోడు పెట్టుకోవడం కానీ, బీపీ చెక్ చేయించుకోవడం కానీ, ఇటువంటివన్నీ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి చేయమని చెప్పేసి జరుగుతుంది. ఇటువంటి డిఫరెంట్ క్యాంప్ అంటే పిల్లలు 18 సంవత్సరాల లోపు పిల్లలు నడపడం వల్ల ఎలా జరుగుతుంది యాక్సిడెంట్, దీని మీద స్కూల్స్లో కూడా ఒక క్యాంప్ చేయడం జరుగుతుంది. అలాగే రాసిన అగ్రికల్చర్ కోసము ఉత్సాహంగా నడిపే కాలేజ్ పిల్లలకు కూడా వాళ్ళ కాలేజీల్లో కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ ఉత్సాహంగా ఈ బండి నడపడం వల్ల ఎలా యాక్సిడెంట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇండస్ట్రీలలో కంపెనీ దిగంగానే డ్రైవ్ చేసుకుని తాగిసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు చీకట్లో వాళ్ళకి ఏజ్ అయిపోతున్నా కూడా తాగి డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళు ఇండస్ట్రీస్లోకి వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, తాగొద్దు, తాగి ఇవన్నీ నడపొద్దని చెప్పేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ కూడా జరగడం జరుగుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా విధాలుగా ఈ పబ్లిక్లోకి ప్రతి మనిషి దాకా వెళ్ళాలని చెప్పేసి ఒక మాసోత్సవాలు జరగడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇనిషియేట్ చేసుకొని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ప్రతి దగ్గర కూడా పబ్లిక్ కూడా వాళ్ళ నుంచి విన్నవించేది ఏంటంటే సపోర్ట్ చేయండి, మీరు కూడా మారండి, మీ ద్వారా ఎవరితోనైనా మార్చండి అని చెప్పేసి ఈ మాసోత్సవాల ఉద్దేశము. దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రవాణా శాఖ తరఫున కూడా చెప్పడం జరుగుతుంది. మఠాన్ చెరువు సబ్ డివిజన్లో ఎక్కువగా జాతీయ రహదారి భద్రోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ యొక్క నెల రోజుల వరకు ప్రతి ఏటా జరుపుకునే కార్యక్రమం. ఈ యొక్క రహదారిపై ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిది. ఇది మనం 1 మంత్ జరుపుకుంటాము. ఈ యొక్క రోడ్డు నిబంధనలు అందరూ పాటించడానికి అని చెప్పి, ఇటువంటి రూల్స్ తెలుసుకోవడానికి అని చెప్పి ఈ యొక్క అవగాహన దినోత్సవాలు మనము ఎవ్రీ ఇయర్ జనవరి 15 నుండి 14 ఫిబ్రవరి వరకు జరుపుకుంటాము. దీనిలో ముఖ్యంగా ఈసారి స్లోగన్ రోడ్డు నిబంధనలు పాటించండి, హీరో గండి. మంచి కాన్సెప్ట్ ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనము ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దయచేసి మాసం 1 మంత్ జరుపుకుంటున్నాం అవేర్నెస్.
దయచేసి అందరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఇతరులు రోడ్డుపై వెళ్తున్నటువంటి అమాయక ప్రజలను ప్రాణాలు కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ దయచేసి హెల్మెట్ పెట్టుకోవడము, నియమ నిబంధనలు పాటించడము, బెల్ట్ పెట్టుకోవడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు కాపాడడము. మనం చూసాము న్యూ ఇయర్లో మనకి ఇద్దరు కాలేజ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేద్దాము అని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని, అలా కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని సక్రమ మార్గంలో ఉండేటట్టుగా వాళ్ళకి ఒక రోడ్డు నియమ నిబంధనలు ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్ అందరికీ అవగాహన కల్పించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు. యూత్ తెలిసి తెలియని ఏజ్లో ఒకరికొకరు ఈ మోటార్ సైకిల్ రేసింగ్ పెట్టుకోవడము, ట్రిపుల్ రైడింగ్ పోవడము, తాగిన తర్వాత డ్రైవ్ చేయడం, ఇవన్నీ జరగకుండా మనము పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులే కాకుండా తల్లిదండ్రులు, ఆ స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకు ఈ విషయంలో సెన్సిటైజ్ చేయాలని చెప్పి కోరుచున్నారు.